గత ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం ఇబ్బంది పడ్డారని, ఆర్టీసీ సంస్థ ఆస్తులను కోల్పోతుందనే ఆందోళన ఉండేదన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఆర్టీసీ కార్మికులకు భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఉండేది కాదన్నారు బట్టి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర 25 మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి డిప్యూటీ సీఎం ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనలో ఆర్టీసీకి పునర్వైభవం తీసుకొచ్చామని అన్నారు. టీఎస్ఆర్టీసీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సహాయం అందిస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా బట్టి తెలియజేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటుందని, అందుకే ఈ రోజు 25 ఎలక్ట్రిక్ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇక ఆగస్టు చివరి నాటికి మొత్తం 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. మహాలక్ష్మిగా కీర్తించే మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గౌరవంగా బస్సులో ప్రయాణిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ మహాలక్ష్మి స్కీమ్ అమలు చేస్తున్నామని, మహిళల టికెట్ డబ్బులను ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు బట్టి విక్రమార్క. ఒక కార్మికుడిలా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కృషికి ప్రయత్నిస్తున్నారని కొనియాడారు. ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధన కోసం పొన్నం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చెబుతున్నారని అన్నారు. రోడ్ల కోసం కేంద్రంతో మాట్లాడి నిధులు తెచ్చి రూరల్లో రోడ్లను అభివృద్ధి చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డిని ప్రశంసించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని వాటిని కేవలం 3 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను 3 నెలల్లోనే అమలు చేశామని, మిగతా హామీలను త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం బట్టి. కొన్ని లక్షల మందికి రవాణాని సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు తీసుకుని పోతున్నటువంటి ఆర్టీసీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం లాంటిదిగా భావిస్తూ ఆర్టీసీని అమ్మనీయం, ఆర్టీసీ ఆస్తులు అమ్మనీయం, ఆర్టీసీని నష్టాల్లో ఉండనీయం, ఆర్టీసీని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో భాగంగా కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూనే ఉంటాం. ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, మనం అందరం మహాలక్ష్మిలాగా గౌరవించేటువంటి మన మహిళలు ఉచితంగా గర్వంగా ఆర్టీసీ బస్సులో ఎక్కి ఈ బస్సు నాది, నా కోసం నా ప్రభుత్వం ఉచితంగా తిరగటానికి నేను గౌరవిస్తూ నా కోసం ఏర్పాటు చేసినటువంటి రవాణా వ్యవస్థ అని చెప్పి తలెత్తుకొని వాళ్ళంతా తిరుగుతూ ఉంటే అంతకంటే ఆనందం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అవసరం లేదని కూడా మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. గతంలో లాగా ప్రభుత్వాలు డబ్బులు చెల్లించకుండా మేము ప్రకటించాం, మీరు నడపండి అని చెప్పి వదిలేయట్లేదు. మేము ఎక్కే ప్రతి మహిళకు సంబంధించిన టికెట్కి సంబంధించి అనాపైసతో సహా లెక్కగట్టి ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనాపైసతో లెక్కగట్టి మీకు ఇస్తూ ఉన్నాం. అలా ఇవ్వబట్టే ఈరోజు ఆర్టీసీ బస్సులన్నీ నిండుగా వెళ్తూ ఉన్నాయి, ఫుల్ అవుతూ ఉన్నాయి, ఎక్కడ తిరిగినా కానీ కళకళలాడుతూ ఉన్నాయి. మీరు మహాలక్ష్మిని రవాణా చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మార్కెట్లు కానీ, దేవాలయాలు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ కానీ, లేకపోతే మార్కెట్లు, అగ్రికల్చర్ మార్కెట్స్ కానీ, కూరగాయల మార్కెట్లు కానీ ఎక్కడ పోవటానికి కూడా మహిళలు పెద్ద ఎత్తున ఈ రవాణా సౌకర్యాన్ని వాడుకుంటున్నారు.